హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆకాంక్ష వ్లాగ్స్. సో నేనైతే పిల్లల మరి దగ్గరికి వచ్చేసిన. మహబూబ్ నగర్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఆ పిల్లల మరిలో ఏముందో ఈరోజు మీరు నాతో పాటు చూసేయండి. సో ఫస్ట్ అయితే అందులోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో నంది విగ్రహం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత రైట్ సైడ్ మనకి పిల్లల మరి చెట్టు అయితే ఉంటుంది. మనం పిల్లల మరి చెట్టు చూడాలి అని అంటే ఎంట్రీ ఫీజ్ కట్టి వెళ్ళాలి. ఎంట్రీ ఫీజ్ అయితే 20 రూపీస్ అయితే ఉంటుంది. అందులోకి వెళ్ళినాక మనకైతే పెద్ద మర్రి చెట్టు అయితే కనిపిస్తుంది. ఫస్ట్ ఆ చెట్టు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో కూడా తెలియదంట ఇప్పటి వరకు. ఈ చెట్టు మొత్తం 2 to 3 ఎకర్స్ వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది. వీడియోలో చూస్తే నార్మల్గా కొడుతుంది, రియల్ యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, మంచిగా ఉంటాయి అన్నమాట వాల్స్కి. దాని తర్వాత నెక్స్ట్ మనం మెయిన్ అయితే మినీ జూ పార్క్కి వెళ్ళాలి. ఇది రోడ్డు మినీ జూ పార్క్ వెళ్ళడానికి. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మనం మినీ జూ పార్క్కి వెళ్ళాలన్నా కూడా మనం ఖచ్చితంగా మనీ పే చేయాల్సిందే. టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. ఈచ్ కాస్ట్ 30 పడుతుంది. అలా మనం మినీ జూ పార్క్కి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో అయితే ఇలా కనిపిస్తుంది. ఇందులో ఫస్ట్ మనకు బర్డ్స్ నుంచి చూపించడం అయితే స్టార్ట్ చేసినారు. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనకి అన్ని బర్డ్స్ నుంచి దాని తర్వాత యానిమల్స్ అయితే కనిపిస్తాయి. అట్లా నేను మినీ జూ పార్క్ అయితే ఎంటర్ అయిపోయినా. సో నేను వెళ్తుంటే రైట్ సైడ్లో నాకు ఒక బొమ్మ కనిపించింది. నేనైతే అది అంటే సడన్గా చూసేసరికి నేను మనిషి అనుకున్నా. కాకపోతే అది బొమ్మ. అది నాకు పక్కన వాళ్ళు చెప్తే రియలైజ్ అయినా అనమాట. దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు తెలిసింది. సో ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్లో ఫస్ట్ అయితే బర్డ్స్ అన్నీ ఉంటాయి. ఆ బర్డ్స్లో ఉండే స్పెషాలిటీ మొత్తం ఒక బోర్డ్ పైన అయితే మొత్తం రాసి పెడతారనమాట. ఫస్ట్ హెన్ నుంచి స్టార్ట్ చేసిరు. నాకు అనిపించింది ఈ పార్క్ వెళ్ళగానే ఏముంది, హెన్ ఎక్కడైనా ఉంటుంది కదా అనిపించింది. సో దాని తర్వాత ఆ బర్డ్స్ గురించి దాని లైఫ్ స్పాన్ ఏంటి, అది ఎప్పటి వరకు ఉంటుంది అని మొత్తం అయితే ఒక బోర్డ్ పైన రాసి పెట్టినారనమాట. అది ఇంకా ఏం తింటుంది, అది ఇంకా ఎన్ని డేస్ వరకు ఉంటుంది అని రాసి పెట్టినారు. సో అలా మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ పోవాలన్నమాట. అంటే డిఫరెంట్ బర్డ్స్ ఉంటాయి. కాక్టైల్స్ అంట, ప్యారెట్స్ అంట, డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. నాకైతే నచ్చింది. అంటే ఫస్ట్ టైం కదా, మనకు అన్ని ఇట్లా దగ్గర నుంచి చూస్తే బాగా అనిపిస్తుంది కదా. సో అట్లా చూసుకుంటూ వెళ్ళిపోయినా. దాని తర్వాత నాకైతే ఒక బర్డ్స్ కనిపించినాయి. అంటే ఎల్లోయిష్ కలర్లో ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇంకా రియల్గా యూస్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అవి బయట ఉన్న ఫీల్ రావడానికి అక్కడైతే కర్రలు పెట్టినారనమాట. అంటే అది బయట వాలుతున్నట్టుగా పెట్టినారు. సో అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతే నెక్స్ట్ అయితే ర్యాబిట్ వచ్చింది. అబ్బా నాకైతే ఎంత ఇష్టం అంటే ర్యాబిట్స్ చాలా బాగున్నాయి కదా, క్యూట్గా ఉన్నాయి అనమాట. వైట్ ఉన్నాయి. సో అలా వెళ్తుంటే నెక్స్ట్ అయితే డేంజర్ జోన్ వచ్చింది అని నాకైతే అనిపించింది. ఫస్ట్ ఎవరైతే చూసినారో వాళ్ళైతే నిజంగా భయపడతారు. నెక్స్ట్ అయితే స్నేక్స్. ఒక ఒక ఇన్ని రకాల పాములు ఉంటాయని అయితే నేను ఆ రోజే తెలుసుకున్నా. నేను ఒక 7-8 టైప్స్ అయితే పాములు చూసిన. ఫస్ట్ అయితే చూడంగానే చాలా అంటే చాలా భయం అనిపించింది. ఒక పాము చూస్తే మనకి ఏమనిపించదు, నార్మల్గా అనిపిస్తుంది. కాకపోతే ఒకటే దగ్గర ఒక 4-5 పాములు ఒకదానిపైన ఒకటి పడుకుని ఉన్నాయి. ఎంత భయం అనిపించింది. ఇంకా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పాము కరిస్తే ఏ మెడిసిన్ తీసుకుంటే మనకి మంచి అవుతుందో కూడా ఆ పాము ముందు ఒక బోర్డు పైన రాసినారనమాట. నాకైతే ఫుల్ బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే ఇట్లా వీడియోస్ తీస్తుంటే ఒక స్నేక్ అయితే ఎంత పైకి లేచిందంటే దగ్గర ఒక 10 feet ఉండొచ్చు. అది అంత పెద్ద పాము అనిపించింది. ఒకసారి మీరే చూడండి వీడియోలో ఎంత పైకి లేచిందో. ఇంకా ఎక్కువసేపు చూస్తే భయపడతామని చెప్పేసి నెక్స్ట్ అయితే వెళ్ళిపోయినాం. అట్లా చూసుకుంటూ పాములన్నీ ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ముందు బోట్స్ ఉన్నాయి కూడా, అవి చదువుకుంటూ అట్లా వెళ్ళిపోయి ఇట్లా వీడియోస్ అయితే క్యాప్చర్ చేస్తున్నా. నెక్స్ట్ అయితే సో మనం నెక్స్ట్ చూసుకుంటూ వెళ్తే ద బిగ్గెస్ట్ క్రొకడైల్ అయితే కనిపించింది. అది ఒక సపరేట్ దాంట్లో అయితే పెట్టినారనమాట. దాని దగ్గరికి వెళ్ళి క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, కాకపోతే అటు సైడ్ వెళ్ళడానికి అయితే వీలు లేదు. అది యాక్చువల్గా పడుకుందనమాట నేను వెళ్ళినప్పుడు. సో నార్మల్గా అయితే క్యాప్చర్ చేసేసి వచ్చేసిన అనమాట. నెక్స్ట్ అయితే ఇంకేమున్నాయని చూడడానికి అట్లా వెళ్తున్నాము. ప్లేస్ అయితే ప్లెజెంట్గా ఉంది, బాగుంది, సైలెంట్గా ఉంది, పీస్ఫుల్గా అయితే ఉంది. నెక్స్ట్ అయితే నేను చూసింది ఫిషెస్ అనమాట. ఫిషెస్కి కూడా సపరేట్గా రూమ్ ఉందన్నమాట. ఆ రూమ్లోకి వెళ్ళి మనం చూడాలి. సో ఇదైతే ఫిషెస్ రూమ్. ఇందులో మొత్తం ఫిషెసే ఉంటాయి అన్నమాట. మంచిగా వెళ్ళి క్యాప్చర్ చేద్దామంటే ఫస్ట్ అయితే కరెంట్ పోయింది. దాని తర్వాత ఒక 5 minutes తర్వాత కరెంట్ వచ్చినాక మంచి క్యాప్చర్ చేసినాం అనమాట వీడియోస్. చాలా బాగా అనిపించింది. ఇందులో ఫిషెస్ అయితే ఎంత బాగున్నాయంటే అసలు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అబ్బా ఎన్ని రకాలు ఉంటాయి ఆ ఫిషెస్ అయితే అని నేను అనుకున్నా.
నాకైతే ఆ ఫిషెస్‌ని చూసి ఇంటికి తీసుకెళ్ళాలి అని అనిపించింది. కానీ అట్లా ఛాన్స్ అయితే ఉండదు గదా మనకి. సో, అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతే ఎంత బాగున్నాయి. ఇంకా కొన్నైతే ఆరెంజ్ కలర్, వైట్ ఆల్మోస్ట్ అన్ని కలర్ ఫిషెస్ అయితే ఇందులో ఉన్నాయి. మంచిగా అనిపించింది ఇందులో చూస్తే. ఇంకా ఇంకా అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతే ఒక పెద్ద ఫిష్ అయితే కనిపించింది బ్లాక్ కలర్‌లో. ఎంత పెద్దగా ఉందో చూడండి అసలకి. దాన్ని మంచిగా కర్రీ కూడా చేసుకోవచ్చు. అంత బాగుంది. అంత పెద్దగా ఉందన్నమాట ఆ ఫిష్ అయితే. అసలు యాక్చువల్‌గా నా రియల్ ఎమోషన్స్ అయితే అందులో చూపించిన. అంటే అందులో మాట్లాడిన. కాకపోతే అది మొత్తం కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది. సో, అందుకోసమని నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సొస్తుంది. సో, అట్లా అన్ని ఫిషెస్ అయితే చూసుకుంటూ వెళ్ళిపోయినాక బయటికొచ్చేసినాం. ఇట్లా బయటైతే ఇట్లా రూమ్ పైన ఇట్లా డెకరేటింగ్‌గా అయితే బర్డ్స్, యానిమల్స్ బొమ్మలైతే ఇట్లా గీసినారు అందులో. అట్లా చూసుకుంటూ వెళ్ళిపోకుంటా అనిపిచ్చింది. అప్పుడే మేము చూస్తున్నప్పుడే వర్షం వస్తుందనమాట. సో, వర్షంలో తడవాలని అనిపిచ్చింది. లిటరల్లీ నిజం చెప్తున్నా. నాకైతే అందులోకి వెళ్ళినప్పుడు ఇంకేమైనా యానిమల్స్ బయటకొచ్చి నన్నేమన్నా చంపుతదా? లేకపోతే ఏదన్నా అయితదనైతే నాకు మస్తు భయమనిపిచ్చింది. అంటే అది మొత్తం జూ గదా! అట్లా అనిపిచ్చిందనమాట. సో, ఇది మొత్తం బయట వ్యూ. దీని తర్వాత మనకి ఏముందంటే ఇందులో లాస్ట్‌కి మనం అబ్జర్వ్ చేస్తే సో, అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్‌లో మనకి జింకలైతే కనిపిస్తాయి. అవైతే ఒక 10 వరకు ఉండొచ్చు. అన్నిగనం ఉన్నాయి. మంచిగా ఫుడ్ తింటుందనమాట. అవి చాలా అంటే చాలా లాంగ్‌లో వదిలిపెట్టినారు వాటిని. సో, నెక్స్ట్ అయితే నేను ఒక వింత జంతువు చూసిననమాట. అది సేమ్ బఫెలో లాగానే ఉంది. కాకపోతే అది బఫెలో కాదంట. అదేంటో కూడా నాకు అర్థం కాలేదు. సో, అట్లా చూసి వదిలేసిన. సేమ్ కొంచెం అయితే బఫెలో లాగా ఉంది. దాని తర్వాత నెక్స్ట్ మనకెక్కడెళ్ళినా కోతులైతే వదలవు. అక్కడ నేను చూస్తుంటే ఒక కోతయితే కనిపించింది. సో, అలా రైట్ సైడ్ నుంచి వస్తుంటే ఇట్లా కనిపిస్తుందనమాట. అది మొత్తం రౌండ్‌గా ఉంటది. అట్లా చూసుకుంటూ ఇట్లా వెళ్తే మంచిగా ఒక టెంపుల్ ఉంటది. ఇంకొక బుద్ధుడు కూడా కనిపించినాడనమాట. నేను ఆల్మోస్ట్ ఎక్కడికెళ్ళినా అయితే నాకైతే బుద్ధుడు ఖచ్చితంగా కనిపిస్తాడు. సో, అట్లా ఈ టెంపుల్‌ని చూసుకుంటూ అట్లా ఎంజాయ్ చేసుకుంటూ అనిపించింది. మొత్తం ఫ్రీ స్పేస్ ఎవరైనా మంచిగా రావచ్చు. సో, అట్లా నేను అప్పుడే వీడియో తీస్తుంటేనే వర్షం వస్తుందనమాట. సో, అట్లా వీడియో తీపిచ్చుకుంటున్నా నేనైతే. సో, అట్లా మొత్తం మినీ జూ పార్క్ అయితే చూసేసి ముందుకైతే వచ్చేసిన గేట్ దగ్గరికి. అక్కడ ఇట్లా నంది విగ్రహాలు గూడా ఉండే. సో, అక్కడికెళ్ళి వీడియో తీపిచ్చుకుంటున్నా అనమాట నేను. ఇంకా అందులోకెళ్తే మనకి మంచిగా పార్క్ లాగా గూడా ఉంటది. మంచిగా కొంతమందికైతే యూజ్‌ఫుల్ అయితదనమాట చాలా మందికి. సో, అట్లా బయటికైతే వచ్చేసిన. మంచిగా అనిపిచ్చింది. సో, అలా వీడియో అయితే మొత్తం క్యాప్చర్ చేసిన. మళ్ళీ బయటకొచ్చేంత వరకు వీడియో అయితే తీసిన. మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా.